జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి నోచుకొని పరిస్థితిలో వచ్చింది. కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. స్కూల్ పిల్లల్లో ఎగ్జామ్లో మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధికి ఎక్కడా నోచుకోలేదు. అమరావతి రాజధాని అని పేరు చెప్పి 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు దాన్ని స్వీకరిస్తే ఆ రోజున అసెంబ్లీలో ఉండి నేను నాకు ఆమోదమే 33,000 ఎకరాలు అని చెప్పేసి ఆ రోజున బిల్లులో ఆమోదం తెలిపావు. ఈ రోజున 3 రాజధానులని మేళం పెట్టి 3 రాజధానులని అక్కడికక్కడికి మార్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చావు. 141 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒకటే రాజధాని, 5 కోట్ల జనాభా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల అవసరమా జగన్ రెడ్డి? పరిపాలనలో ఎంత లోపం ఉందంటే రోడ్లన్నీ దుస్థితి, ఎక్కడా కూడా ప్రజలు వాహనాలు యాక్సిడెంట్లు అయ్యి ప్రజలంతా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. నీ ప్రభుత్వంలో సంక్షేమం అంటున్నావు, ఎక్కడ సంక్షేమం? 13,000 అమ్మఒడి, 15,000 అని చెప్పి 13,000 పిల్లలకి ఇచ్చి నానబుడ్డి ద్వారా వసూలు చేస్తున్నావు. ఇంకా సంక్షేమం అని ఎక్కడ చెప్పుకొని తిరుగుతున్నావు? ఈ ప్రజలు నిన్ను ఎప్పుడో నీ నుంచి విముక్తి పొందాలని ఈరోజు ప్రజలంతా ఈ జన సంద్రోహం చూస్తుంటే నీకు ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటావని, నీ దుస్థితి పరిస్థితిని మార్చుకుంటావని, ఆంధ్ర రాష్ట్రంలో నీలాంటి సైకో ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండకూడదని, ఇంకా ఎన్నప్పుడు ఎలాంటి ముఖ్యమంత్రి ప్రజలు చూడకూడదని మేమంతా కోరుకుంటున్నాం. ప్రజా సంక్షేమం అని ఇక్కడ చెప్పుకుంటున్నావే, ఎక్కడ సంక్షేమం? ఈ సంక్షోభంలో జనం అంతా కొట్టి మెట్టాడుతుంటే, రైతులకి తుఫాను వచ్చి బాధపడుతుంటే ఏనాడైనా రైతుల్ని పరామర్శించావా? బేరాలు వేసుకొని స్టేజీలు కట్టుకొని దాని మీద నుంచి వరిమళ్ళల్లో కూడా వెళ్లకుండా పొలాల పైన స్టేజీ ఏర్పరచుకొని దూరంగా ఉండి పొలాలు చూసే పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఎక్కడ ప్రజల్ని నువ్వు ఎక్కడ ఆదరించింది లేదు. పరదాలు కట్టుకొని ప్రజల మధ్యలో తిరగటానికి బాధపడుతున్నావు. అలాంటి ముఖ్యమంత్రి ప్రజలకు అవసరమా? ఎక్కడ స్కూల్లో పిల్లలకి అయ్యని వేస్తున్నావు, 15,000 అని చెప్తున్నావు. వాళ్ళ దగ్గర నుంచి 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నావు. అయ్యి ఎప్పుడుగో వస్తున్నావు. ఉద్యోగస్తులు పిఎస్ అన్నావు, ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు నెలవారికి 1వ తారీఖు రాక ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళు కనీసం ఉద్యోగం మీద ఆధారపడి పిల్లల్ని పండగ బట్టలు కొనుక్కోలేని దుస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగుని అడిగితే చెప్తారు నీ పరిపాలన ఎలాగుందో. సామాన్యుడు సైతం కూరగాయలు కానీ వస్తువులు కానీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. సామాన్యుడు కనీసం నోట్లోకి 4 ఏళ్ళు వెళ్ళలేని దుస్థితిలో ఉన్నారు. ఎక్కడ నువ్వు ప్రజా సంక్షేమం అని చెప్పుకుంటున్నావే, ఇలాంటి సంక్షేమం కాదు ఇది. నువ్వు చేస్తుంది ప్రజలకు సంక్షోభం. ఈ సంక్షోభం నుంచి ప్రజలకు విముక్తి కావాలి. ఈ ప్రజలు నిన్ను ఈ వచ్చే ఎలక్షన్లో నిన్ను తరిమి కొట్టి ప్రజలందరూ నీ నుంచి విముక్తి కలిగిస్తారని ఆశిస్తూ భావిస్తున్నారు. జై తెలుగుదేశం.